మీలో చాలామంది పెద్ద పెద్ద స్కూల్స్‌లోకెళ్తారు. పెద్ద బ్రాండెడ్ అనమాట. ఇంచు కూడా బ్రాండ్ తగ్గకూడదు మీకు. బ్రాండ్ అంటే బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీ అనమాట. అది మీ మైండ్‌సెట్. చదువుకుంటేనే మీరు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అనమాట. లేతే ఏం చేయలేరు. అదే మీ మైండ్‌సెట్. కానీ అది రాంగ్. ఎక్కడికెళ్ళినా చూసుకోండి. ఒక్కటే చదువు. ఒకటే సిలబస్. కొంచెం అక్కడ అటు ఇటు ఉంటాయి గానీ, ఇంచుమించు సేమ్ సిలబస్ ఉంటది. ఎక్కడైనా ఎళ్ళండి. ఎక్కడైనా అడ్మిషన్ తీసుకోండి. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండడానికి కారణం ఏంటి? అసలు నేను ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఎట్లా ఇవాల్వ్ చేస్తాను? నేను గనక ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అంటే, ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు తెలుస్తుంది. ఒక ఐడియా వస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఎలా ఉండాలి? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ప్రెజెంట్? ఒక ఐడియా వస్తుంది. అంతేగాని అట్లా వెళ్ళేసి, అందరి మాటలు వినేసి, హాస్టల్‌లో జాయిన్ అయిపోయి, పెద్ద పెద్ద కాలేజెసే కదా! అలా పర్సూ చేయడం దట్ ఈస్ రాంగ్. ఎంతకాలం చేస్తారు? ఎన్ని జనరేషన్స్ వాళ్ళు చేస్తారు ఇట్లాంటి పనులు. ఆపొద్ది. వి షుడ్ స్టాప్. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యే విధంగా కెరియర్స్‌లో పంపించాలి. ప్యాషన్ కెరియర్స్‌లో. ఇంకా ఎన్నాళ్ళు ఆ తప్పులు చేస్తాం? సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. నా ఒపీనియన్ ఏంటి? నేను గనుక ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటే నేనేం చేంజెస్ తీసుకొస్తాను. అలాగే మీ వీడియో వదిలి వెళ్ళకుండా కింద కామెంట్ బాక్స్‌లో మీది కూడా ఒపీనియన్స్ రాసి పెట్టండి. సో దట్ అందరికీ ఉపయోగపడుతుంది. తెలుస్తుంది. ఓహో! ఇలాంటి వాళ్ళు గూడా ఉన్నారా అని. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ మై నేమ్ ఈస్ సాయిత్య. లెట్స్ స్టార్ట్. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడున్నది ఎడ్యుకేషన్ సిస్టమా అని కొన్నిసార్లు అనిపిస్తుందండి. ఆ! అసలిక్కడ చూస్తే ఎక్కడ ప్రాక్టికల్ సెన్స్ అనేది లేదు. చాలామంది నాతో ఆర్గ్యూ చేయొచ్చు. ఏంటి ఇలా అబ్బాయి ఇలా చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాలేదంటాడు. ఇందులో బానే ఉంది కదా! సైన్సు, మ్యాథ్స్, ఫిజిక్స్ బానే చెప్తున్నారు గదా! అని మీరనొచ్చు. అది మీ ఒపీనియన్. కానీ ఇలా కూడా ఉండాలి అని నేను నా పర్స్పెక్టివ్‌లో నేను చెప్తున్నాను. ఎవరైతే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటాడో ఒక స్టూడెంట్ అండ్ టీచర్ ఒక ప్రాక్టికల్‌గా చెప్తాడు ఆ సబ్జెక్ట్‌ని. చాలామంది దాన్ని మగప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడున్న సబ్జెక్ట్స్. దట్ ఈస్ నాట్ ఇట్ విల్ నాట్ వర్కౌట్ అని నేనంటాను. కానీ మనం ఏమనుకుంటారు మగప్ చేస్తే మొత్తం వచ్చేసినట్టే నా లైఫ్‌లో మొత్తం సక్సెస్‌ఫుల్ అయిపోయినట్టే అని అనుకుంటారు. తప్పు. మీరు ఎప్పుడైతే మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీరు వెతుక్కుంటారో, మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీరు కోర్స్ నేర్చుకోవడము, లేతే ఇంకోటేమో నేర్చుకోవడము అది చేస్తే అప్పుడు మీ లైఫ్‌లో సార్థకత ఉంటుంది. పరిపూర్ణంగా మీరు జీవిస్తారు. ఒక పర్పస్‌ఫుల్ లైఫ్ మీదుంటుంది. ఎందుకంటే మీకు ఇంట్రెస్టెడ్ ఫీల్డ్‌లో మీరు ఉంటారు కాబట్టి. సో, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టము చాలా బ్రిటిష్ కాలం నుంచి ఎప్పటినుంచో వచ్చింది గదా! ఇంతకుముందు మనకు చక్కగా నలంద యూనివర్సిటీ ఉండింది. మంచిగా ఇంతకుముందు ఓన్లీ వేదాస్ మంచి మంచి ప్రాక్టికల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ మనకు దొరికేది. కానీ ఒక్కసారి బ్రిటిష్ వాళ్ళొచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పాడు చేసి పడేశారు. కానీ అక్కడే ఉంటామా? లేదు. మళ్ళీ వచ్చి ఇట్లా థియరీ అని, బటర్‌ఫ్లై ఇంత మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే ఇంకా అక్కడే స్టక్ అయ్యి ఉన్నాం. అదే థియరీ, అదే ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, అదే స్టాటిస్టిక్స్, అదే మెజర్‌మెంట్స్, అదే ట్రయాంగిల్, అదే పైథాగరస్ థీరమ్. ఇంకెన్నాళ్ళు? దీనికి ఫుల్ స్టాప్ లేదా? ఇది ఆపేసి మన ఇంట్రెస్టెడ్ ఫీల్డ్‌లోకెళ్ళేది లేదా? ఇంకెంతకాలం జనరేషన్స్‌గా అలా కంటిన్యూ చేయాలా? అంటే నో, దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్. దీనికి ఒక ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ నేను ఆలోచించాను. అసలు నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే ఫస్ట్ థింగ్ నేనేం చేస్తాను తెలుసా? ఫస్ట్ థింగ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ పీరియడ్సు ఇవి ఉంటాయి కదా! ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, 8 పీరియడ్స్ ఉంటాయి. మొత్తం ఈవినింగ్ వరకు. అవి లేకుండా వాళ్ళ కంఫర్టబుల్ టైమ్‌లో వాళ్ళు చేసుకునేలాగా. అది కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ వస్తుంది. పలానా టైంకి ఇంట్రెస్ట్ వస్తుంది.
కస్టమైజ్ చేస్తాననమాట. ఆ పిల్లాడికి లేతే పిల్లకి. కస్టమైజేషన్ అనేది తీసుకురావాలి ఫస్టు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో. తర్వాత ఈ టైమింగ్స్, తర్వాత వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ తీసుకురావాలి. ఎప్పుడైతే మనం ఇప్పుడు సపోజు మనం ఒక స్కూల్‌లో ఉండి చదువుతున్నాం. లేతే కాలేజ్‌లో. అలా కాకుండా ఒకే దగ్గర కాకుండా మనం ఎక్కడైనా చదువుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫర్ సపోజ్ మనం ఇంట్లో ఉంటున్నాం. లేతే ఇఫ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ టు ఎనీ అదర్ ప్లేస్. అందులో మనము వి కెన్ అక్కడ మనం కంటిన్యూ చేయొచ్చు. ఫర్ సపోజ్ 50% నేర్చుకున్నాం. మనకు తెలిసిపోతుంది ఎంత నేర్చుకున్నామో మన కేపబిలిటీ మనకొచ్చేస్తుంది. మనకు తెలిసిపోతుంది. సో, కొంచెం ఏమైనా పెండింగ్ ఉంటే మిగతాది వేరే సిటీయో, వేరే స్టేట్‌లో మన దేశంలో ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడి నుంచి మొదలుపెట్టొచ్చనమాట. రిమైనింగ్ 50% లేతే రిమైనింగ్ 30% ఏదైతే రిమైనింగ్ ఉంటాయో అక్కడి నుంచి ఆ స్టేట్ నుంచి, ఆ సిటీ నుంచి మనము చేసేటట్టు ఉండాలి. అంతేగాని ఒకే లొకేషన్, ఒకే కాలేజ్, ఒకే సిటీ అంటే మనకు బోర్ కొడుతుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. కంఫర్ట్ ఆఫ్ యువర్ ప్లేస్. రైట్ ఫ్రమ్ కంఫర్ట్ ఆఫ్ యువర్ ప్లేస్ యూ షుడ్ స్టడీ అట్లా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్. అర్థం కాకపోతే ముందు రివైండ్ చేసుకొని చూడండి. సో, ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇప్పుడు చాలా మేనేజ్‌మెంట్ ఉంటుందండి. కంప్యూటర్ డిపార్ట్‌మెంట్ అని డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటుంది. ఆ డిపార్ట్‌మెంట్స్‌లో ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేషన్ ఉండదు. యామ్ ఐ రైట్? కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అలా కోఆర్డినేషన్ ఉండకుండా ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు చెప్పింది ఇంకోలా తీసుకొని వాళ్ళ ఓన్ స్టైల్‌లో చేస్తారంట. కోఆర్డినేషన్ ఉండదు. ఒకళ్ళు ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు పీటీ టీచర్ ఉన్నారు. ఇంకోళ్ళు అదే సేమ్ పీటీ టీచర్ ఉన్నారు. వాళ్ళు పీటీ టీచర్ 1 ఏమో ఒకటి చెప్తది. పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్ళండి, అక్కడ తీసుకెళ్ళండి. అలా ఆడిపించండి అని జెప్తారు. టీచర్ నంబర్ 2 ఏం ఏముంటుంది? లేతే అంటాడు. వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. ఓహో! ఈ ప్లేస్ కాదు. నా ఓన్ వేలో టీచ్ చేస్తా వీళ్ళకి. అంటే కనెక్షన్ లేదు. వీళ్ళకి క్లాష్ అవుతున్నాయి. వీళ్ళిద్దరి థాట్స్‌కి క్లాష్ అవుతున్నాయి. ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేషన్ ఎందుకు అలా రాకుండా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళేం జేస్తున్నారో వాళ్ళు తెలియదు. స్కూల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టము నుంచి ఒరిజిన్ అలా వస్తుంది. సిస్టమ్ సరిగ్గా లేదు. అందుకని టీచర్స్ కూడా, మేనేజ్‌మెంట్ కూడా అలానే తయారయితారు. నేను మొహం మీద జెప్తున్నాను. దిస్ ఈస్ ఫ్యాక్ట్. అరే! మమ్మల్నేం బ్లేమ్ చేస్తే మాకేం వస్తుందని దట్స్ ఎ ఫ్యాక్ట్. యూ హావ్ టు యాక్సెప్ట్. ఎంతసేపు పిల్లలు రావట్లేదు, పిల్లలు చదువుకోవడానికి రావట్లేదు. ఎందుకు రారు? మీరు సరిగ్గా కోఆర్డినేషన్ లేకుండా మీరు సరిగ్గా టీచ్ చేయకపోతే వాళ్ళెందుకొస్తారు? డెఫినెట్‌లీ వాళ్ళకి నచ్చిన కెరియర్స్ వాళ్ళకి ఆప్షన్స్ చూపెడితే దాని మీద ఎగ్జామ్ పెట్టాలి. వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఫీల్డ్స్ ఫర్ సపోజ్ వాళ్ళకి గిటార్ అంటే ఇంట్రెస్ట్. ఇంకోళ్ళకి బ్యాడ్మింటన్ అంటే ఇంట్రెస్ట్. ఇంకోళ్ళకి సైక్లింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇంకోళ్ళకి గి వయలిన్ అంటే ఇంట్రెస్ట్. అలా సింగింగ్ అంటే ఇంట్రెస్ట్. అలా సెపరేట్ వాళ్ళకుంటాయి. అంతేగాని అందరూ అదే చదవాలి. అందరూ ఒకటే సిలబస్ చదవాలనేది ఎట్లా అవుతుందండి? కదా! కేపబిలిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ బట్టి ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ చైల్డ్స్. దే హావ్ ద యూనిక్ వే టు అండర్‌స్టాండ్ ద సబ్జెక్ట్. ఇప్పుడు ఒకటే సబ్జెక్ట్‌ని యూనిక్ వేలో అండర్‌స్టాండ్ చేపియాలి. అట్లా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్. అంతేగాని బలవంతంగా తీసుకొచ్చి నువ్వు ఇదే చదవాలి, ఇదే మగప్ చేయాలి. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. సో, ఇవన్నీ చేంజెస్ రావాలి. అండ్ తర్వాత టైమింగ్ పొద్దున బెల్ కొట్టేశారు. పంక్చువాలిటీ ఫాలో అవ్వాలి. లేతే అటెండెన్స్ కోసం రావటం. దట్ ఈస్ రాంగ్ థింగ్. ఇప్పుడు పిల్లలు ఇంట్రెస్టెడ్ ఫీల్డ్‌లో ఉంటే ఆ అటెండెన్స్ కూడా బంద్ జేయరు. ఎంత 75% అటెండెన్స్ అంటారు కొందరు. అది ఎంతైనా 70% మీరెంతైనా బెట్టుకోండి. 100% అటెండెన్స్ కూడా బెట్టుకొని చిల్డ్రన్ రారు. ఎందుకంటే అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు బలవంతంగా వస్తున్నారు.
వాళ్ళ అమ్మ నాన్న చెప్పారని లేతే బయట వాళ్ళు చెప్పారని లేతే తోటి వాళ్ళు ఎళ్తున్నారే అని అలా ఎళ్తున్నారు గాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదసలు. సో, దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఉండాలి సిస్టమ్. వాళ్ళకి నచ్చే విధంగా కస్టమైజ్డ్ లెర్నింగ్ ఉండాలి. వాళ్ళ మైండ్ సెట్‌ని అర్థం చేసుకొని, ఈ కాలం అట్లా గాదు. పాతకాలపు చదువు, పాతకాలపు మనుషులైతే అట్లా గాదు. మారిపోయింది. యూ హావ్ టు అడాప్ట్ టు న్యూ సిట్యుయేషన్స్, న్యూ జనరేషన్స్ ఆల్సో. సో, నేను గనక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఇవే చేస్తానండి. న్యూ ప్యాటర్న్స్ తీసుకొస్తా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో. ఇప్పుడు చాలా చూస్తున్నాను. 5 ఇయర్స్‌కి ఎల్‌కేజీ, యూకేజీ అంటున్నారు. అది కాదు. ఏ ఇయర్స్‌కి ఏంటని చదివితే వాడికి ఏంటి లాభం జెప్పండి? వాడికి అండర్‌స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. అంతేగాని బలవంతంగా తీసుకొచ్చి లెర్న్ చెయ్యి అంటే వాడు చేయడు. దట్ ఈస్ ఇంపాసిబుల్. వాడికి ఇంట్రెస్ట్, ప్యాషన్ దాని మీద పుట్టాలి. దే హావ్ టు లెర్న్. దే హావ్ టు లవ్ దట్ సబ్జెక్ట్. దెన్ ఓన్లీ దే విల్ లెర్న్ సబ్జెక్ట్స్. ఓకే. సో, మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో మీరు గనుక పని జేస్తే, మీరు ఏమి తీసుకొస్తారు? న్యూ పర్స్పెక్టివ్స్, న్యూ ప్యాటర్న్స్ ఏం తీసుకొస్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చేంజెస్? కింద కామెంట్ బాక్స్‌లో కింద పెట్టండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ దట్. ఎందుకంటే మీ పర్స్పెక్టివ్‌గా చూస్తే నాకు చాలా హ్యాపీ వేస్తుంది. యూ ఆర్ ఆల్సో యూనిక్ పర్సన్. యెస్. వై నాట్? మీది కూడా పెట్టండి. మీ పర్స్పెక్టివ్ కూడా కింద కామెంట్ బాక్స్‌లో. సో, మిగతా వీడియోస్‌లో ఇలానే కలుస్తున్నామా? ఇలానే మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేషనల్ వీడియోస్, ప్యాషన్, కెరియర్ రిలేటెడ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాము. కీప్ లెర్నింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ పర్సూయింగ్ యువర్ ప్యాషన్, కెరియర్. ఒక్కటే చెప్తా. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి బలంగా. ఎవ్వరేం చెప్పినా వినకూడదు. మీ గట్ ఇన్‌స్టింక్ట్‌ని మీరు నమ్మాలి. అప్పుడే మీరు పైకొస్తారు. మీ ప్యాషన్, కెరియర్ ఏ ఫీల్డ్‌లో అయినా సరే. ముందు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, కంటిన్యూయస్ కమిట్మెంట్ ఇచ్చేయాలి. ఫోకస్ ఇచ్చేయాలి. అవతల వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారో నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే. స్టే ట్యూన్. మీట్ యూ ఇన్ ద అనదర్ వీడియోస్. థాంక్ యూ. దిస్ ఈస్ సాయిత. జై హింద్.